బ్యాక్ కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ అన్నమయ్య జిల్లా పొంగనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను రికార్డులను పరిశీలించారు. స్టేషన్ నిర్వహణ, రిసెప్షన్ లో పోలీస్ స్టేషన్ కు వచ్చే వారితో ప్రవర్తించే తీరుపై సిబ్బందికి సూచించారు. పెండింగ్ కేసుల త్వరితగిన పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా సమాచారం అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కునుబిల్లి ధీరజ్, డీఎస్పీ మహేంద్ర, సిఐ సుబ్బరాయుడు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా పొంగనూరు, చౌడేపల్లి సర్కిల్ గతంలో మన చిత్తూరు జిల్లా నుంచి అన్నమయ్య జిల్లా ఇప్పుడు మదనపల్లి హెడ్ క్వార్టర్గా కొత్తగా ఏర్పడిపోయే అన్నమయ్య జిల్లా ఏదైతే ఉందో మదనపల్లి హెడ్ క్వార్టర్గా జిల్లా హెడ్ క్వార్టర్ ఒకటి బదలాయించడం జరిగింది. అదే మాదిరిగా పొంగనూరు, చౌడేపల్లి సర్కిల్స్ కూడా మనకి మదనపల్లి అన్నమయ్య జిల్లాకి రావడం జరిగింది. ఇంతకుముందు గతంలో 3 సంవత్సరాల క్రితం జిల్లాల విభజన జరిగినప్పుడు కూడా ఈ చిత్తూరు జిల్లా నుంచి కొంత భాగం, కడప జిల్లా నుంచి కొంత భాగం అన్నమయ్య జిల్లాగా రాయచోటి కేంద్రంగా ఏర్పడింది. ఆ సమయంలో చిత్తూరు జిల్లా వాళ్ళు అన్నమయ్య జిల్లాకి ఎవరైతే బదలాయించబడ్డారో చాలా మంది రాకుండా అక్కడే ఉండిపోవడం జరిగింది. ఆ యొక్క ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఇది ప్యూర్లీ పాత చిత్తూరు జిల్లాలోనే సింహభాగం ఉండటం వల్ల చిత్తూరు జిల్లా సిబ్బంది ఇక్కడికి రావటానికి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. అది కొంచెం టైం, ఈ నెలాఖరులోగా ఈ మెన్ ఏదైతే ఉందో దాని సాధక బాధకాలు ఏవైతే అవన్నీ కూడా పూర్తయిపోతాయి.